నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక తప్పులు కట్టండి. ఏదో నోటికి వచ్చిందిలే అని నీ భర్తను అవమానపరచటమా, ఏదో నోటికి వచ్చింది నీ భార్యను అవమానపరచటమా వద్దు. ఈ నూతన సంవత్సరంలో నీకు తోడు కావాలి, నీకు నీడ కావాలి, నీ భర్త నీకు తోడు. ఒక వ్యక్తి కనపడ్డాడు, చర్చికి వస్తూ ఉంటాడంట. వ్యక్తి కనపడి, ఏదరా ఎక్కడ ఉన్నావు, హిందీ పట్టణాలు తింటున్నావు, అయ్యా ఇక్కడ నీ భార్యని ఎంత ఏదించావో, ఎంత బాధ పెట్టావో, ఈ రోజు తీర్మానం చేసుకొని నా భార్య తోడు లేకపోతే నేను ఉండలేను. హల్లెలూయా. ఆ తోడు ఏంటి అర్థం చేసుకొని నీ బ్రతుకును మార్చుకొని ఈ రోజున ఒక స్త్రీ అంటే ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అమ్మ. హల్లెలూయా. అమ్మలాగా నేను ఆదరిస్తుంది. నువ్వు ఎన్ని తిట్టినా ఒక ముద్ద అన్నం పెడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు తిరిగి వచ్చినా ఇంట్లో నువ్వు ప్రశాంతత కావాలి. నువ్వు ఎంత తిరిగి వచ్చినా ఇంటికి గృహానికి రావాల్సిందే. నీ భార్య పెట్టిన అన్నం తినాల్సిందే. ఈయన ఆదరించి ఇప్పుడు చట్టాలు ఒకసారి అల్లుడు చెప్పండి. అల్లుడుగా అమ్మ చట్టాలు ఉన్నారా? అయ్యో బాబోయ్, ఒప్పుకుంటామా? అమ్మ చెప్పండి అమ్మా. తాగుబోతాని ఒప్పుకుంటారా? ఇంట్లో పారేసింది, మా అమ్మను పారేసింది, డబ్బులు లేవు, బయట వాళ్ళు సాయం చేశారు. మళ్ళీ 22 రోజుల తర్వాత మా నాన్నగారు చనిపోయాక బరి నమ్మే, సరే నీకు డబ్బులు నేను కడతా. అప్పుడు పెత్తనం మొత్తం నాదే నడిచింది. అయ్యా నేను ఇంటికి పెద్ద కోడల్ని, పెద్ద కొడుకుని అన్నారు. కానీ ఎవరు ఏం చేయలే. నన్ను అందరూ విడిపిట్టి వెళ్ళిపోయి